తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించి ఫేజ్ 1లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో, ఈ వీడియోని ఎండ్ దాకా చూడుర్రి. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ గుడ్ న్యూస్‌ని షేర్ చేయండి. సో, తెలంగాణ లోపల ఫేజ్ 1లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేయకుర్రి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిటిక్స్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయరి. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనకు 1-2 డేస్ ఆఫ్ టైం మాత్రమే ఉంటది. ఓకేనా? 1-2 డేస్ ఆఫ్ టైం మాత్రమే ఉంటది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు నేనిచ్చే ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా రీచ్ అయితది అన్నట్టు. సో, అనలిటిక్స్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల మనం రెగ్యులర్‌గా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మాట్లాడుకుంటాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా టైమ్ టు టైమ్ రీచ్ అయితది. సో, మనది పెద్ద ఛానల్ కాదు బ్రో. సో, మనది పెద్ద ఛానల్ కాదు కాబట్టి మీకు రికమెండేషన్‌లు రావడము, సెర్చ్ చేస్తే చూపియడం అట్లాంటివి చేయది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ వస్తది. కొన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కూడా నోటిఫికేషన్ రాదన్నట్టు. కాబట్టి ఇదంతా మీరు గుర్తుపెట్టుకొని సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి రెగ్యులర్‌గా మన అప్డేట్స్ చెక్ చేసుకుంటా ఉంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటదో తెలుస్తది. మనకు 1-2 డేస్ ఆఫ్ టైం మాత్రమే ఉంటదన్నట్టు. సో, తర్వాత బాధపడితే ఏం లేదు. చాలామంది తర్వాత అంతా అయిపోయిన తర్వాత వచ్చి బ్రో నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ మీరు మీ ఛానల్‌లో చెప్పిర్రు నేను మిస్ అయినా. నాకేదైనా ఆప్షన్ ఉంటదా అని చెప్పి అది ఇది అంటా ఉంటారన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు వచ్చిన గుడ్ న్యూస్ ఏంది కదా అంటే మనకు ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళకి రిపోర్టింగ్ చేయడానికి డేట్ అనేది ఎక్స్‌టెండ్ అయింది. ఓకేనా? సో, రిపోర్టింగ్ చేయడానికి ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి డేట్ అనేది ఎక్స్‌టెండ్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు 11th జూన్ 2026 అని చెప్పి మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, నేను వెబ్‌సైట్ చూస్తున్నా కాబట్టి, వెబ్‌సైట్ చెక్ చేస్తున్నా కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది. సో, మీరైతే వెబ్‌సైట్ చెక్ చేయరు కదా! ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెబ్‌సైట్ అయితే చెక్ చేయరు. ఒకవేళ మీరు వెబ్‌సైట్ చెక్ చేసినా కూడా సో, ఇదేంటిది? నిజమేనా? అబద్ధమా? అనే ఒక డౌట్ అనేది ఉంటదన్నట్టు. సో, మనకి ఆపర్చునిటీ అనేది మళ్ళీ మళ్ళీ రాదు. ఓకేనా? సో, మనకు ప్రీవియస్‌గా 9th జూన్ 2026 దాకా టైం ఉండే. ఓకేనా? 9th జూన్ 2026 దాకా టైం అయితే ఉండే. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి అండ్ ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అండ్ దాంతో పాటుగా కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి కూడా మనకు 9th జూన్ 2026 దాకా టైం అయితే ఉండే. సో, ఈ డేట్‌ని ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీకు సీట్ వస్తే మాత్రం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంటు, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగు అండ్ దాంతో పాటుగా ఆఫ్‌లైన్ లోపల రిపోర్టింగ్ కూడా మ్యాండేటరీ. ఓకేనా? సో, ఈ డేట్ అనేది మనకు 11th జూన్ 2026 దాకా ఎక్స్‌టెండ్ అయింది. 9th జూన్ ఉండే. ఓకేనా? 10th అండ్ 11th 2 డేస్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. సో, ఈ ఆపర్చునిటీ మళ్ళీ 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 రాదు. కాబట్టి ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చి కాలేజ్ నచ్చింది, కోర్స్ నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేయండి. రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ కాలేజ్ లోపలికెళ్ళి మన టీసీని సబ్మిట్ చేయాలి. ఓకేనా? కాలేజ్ లోపలికెళ్ళి మనమైతే మన సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ ఇచ్చి టీసీని సబ్మిట్ చేయాల్సుంటది. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏంది కదా! ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత అంటే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలి. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా? ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆఫ్టర్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్. ఇది ఫస్ట్ స్టెప్పు. సో, ఇదొక్కటే చేస్తే మన సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. సో, ఇది చేసిన తర్వాత నెక్స్ట్ మనం కాలేజ్‌కెళ్ళి మన టీసీ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయితది. ఓకేనా? నాకు కాలేజ్ నచ్చింది బ్రో, కోర్స్ నచ్చింది బ్రో, నేను ఇట్లా వెబ్ ఆప్షన్‌లో పెట్టి నా సీట్ వచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితా అనుకుంటే మాత్రం మీరు ఇవి 2 చేయాల్సిందే. మీరు నేను ఒకటే చేస్తా అంటే మాత్రం మనకు తీసుకోరన్నట్టు. మీరు కాలేజ్‌కెళ్ళి టీసీ సబ్మిట్ చేస్తా అన్నా కూడా వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ అంటారు. సో, మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత కూడా కాలేజ్‌కెళ్ళి టీసీ అండ్ మీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయకపోతే మీ సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. ఓకేనా? సో, మనకు ఆల్రెడీ డేట్ అనేది 9th రోజే ఎండ్ అయిపోయింది. కానీ ఈ డేట్‌ని ఎక్స్‌టెండ్ చేసిర్రు. 9th జూన్ నుండి 11th జూన్ వరకు ఎక్స్‌టెండ్ చేసిర్రు. ఈ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోర్రి. ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమంది మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేసి పెట్టుర్రి. వాళ్ళకి కూడా ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? మళ్ళీ ఎక్స్‌టెన్షన్ చేయరు. ఎందుకంటే మనకు తర్వాత సెకండ్ ఫేజ్ కూడా కండక్ట్ చేయాల్సి ఉంటది కాబట్టి మళ్ళీ ఎక్స్‌టెన్షన్ చేయరు. కాబట్టి దాన్ని మైండ్‌లో పెట్టుకొని రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోర్రి.
ఓకేనా. సో మీరు ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోరి. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది మనం టైం టు టైం అప్డేట్స్ కావాలనుకుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మనం ప్రతి అప్డేట్ కూడా రెగ్యులర్గా ఏ అప్డేట్ ఉన్నా కూడా చెప్పుకుంటాం. మీకు ఇన్ఫర్మేషన్ టైం టు టైం కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మ్యాండేటరీ. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.